హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. ఆల్రెడీ తమ్నెల్ అయితే చూసారు కదా. ఇదైతే మా పాప 5th మంత్ ఫోటోషూట్ వీడియో. ఆల్రెడీ 4 months ఫోటోషూట్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంక 5th మంత్ ఫోటోషూట్ వీడియో ఏంటంటే బీచ్ థీమ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. ఇంకా అందుకే ఇలా పేపర్ మీద డాల్ఫిన్స్, ఫిషెస్, ఇంకా క్రాబ్స్, స్టార్ ఫిషెస్ ఇవన్నీ కూడా డ్రా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా డాల్ఫిన్స్, ఫిషెస్ వీటన్నింటికి కూడా స్కెచెస్ తో కలర్స్ వేద్దామని చెప్పేసి ఇలా అవుట్లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఈ డాల్ఫిన్ షేప్ అది ఎలా కట్ చేశాను అండ్ వీటికి కలరింగ్ ఎలా వేసాను ఇదంతా కూడా చాలా క్లియర్ గా వీడియో అయితే చేశాను. అందుకే వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే డాల్ఫిన్ కి కలరింగ్ అయితే వేస్తున్నాను. ఇంకా డాల్ఫిన్ అయితే బ్లూ కలర్ లో ఉంటుంది కాబట్టి బ్లూ స్కెచ్ తో కలరింగ్ అయితే వేస్తున్నాను. ఇంకా డాల్ఫిన్స్ కి కలరింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈ థీమ్ కోసం 2 డాల్ఫిన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా డాల్ఫిన్స్ కి కలరింగ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిషెస్ కి కలరింగ్ వేద్దామని చెప్పేసి ఇలా అవుట్లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ ఫిషెస్ కి 2 కలర్స్ యూస్ చేసి అయితే డ్రా చేశాను అనమాట. అంటే డబల్ షేడ్ వచ్చేలాగా 2 కలర్స్ అయితే యూస్ చేశాను. చూడడానికి లుక్ కూడా బాగుంటుంది కదా 2 కలర్స్ వేస్తాయని చెప్పేసి డబల్ కలర్ అయితే వేశాను. సో చూసారు కదా ఫిషెస్ కి కలరింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈ థీమ్ కోసం 5 ఫిషెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఫిషెస్ కి కలరింగ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రాబ్స్ కి కలరింగ్ వేద్దామని చెప్పేసి అవుట్లైన్ అయితే డ్రా చేస్తున్నాను. సో చూసారు కదా క్రాబ్స్ కి కలరింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈ థీమ్ కోసం 2 క్రాబ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా క్రాబ్స్ కి కలరింగ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ ఫిషెస్ కి కలరింగ్ వేయడం అయితే స్టార్ట్ చేశాను.
స్టార్ ఫిషెస్ ని ఇలా ప్లెయిన్ గా వదిలేస్తే నాకు పెద్దగా నచ్చలేదు. అందుకే ఐస్ అండ్ మౌత్ డ్రా చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒక స్టార్ ఫిష్ ని ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ఐస్ అండ్ మౌత్ అయితే డ్రా చేశాను. మీరే చెప్పండి, ఇలా ప్లెయిన్ గా వదిలేస్తే బాగుందా లేకపోతే ఇలా ఐస్ అండ్ మౌత్ డ్రా చేస్తే బాగుందో నాకు కామెంట్ చేయండి. సో చూసారు కదా, స్టార్ ఫిషెస్ కి కలరింగ్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈ థీమ్ కోసం 3 స్టార్ ఫిషెస్ అయితే డ్రా చేసుకున్నాను. ఒకటి లార్జ్ సైజ్, మీడియం సైజ్ అండ్ స్మాల్ సైజ్, ఇలా 3 స్టార్ ఫిషెస్ అయితే కట్ చేశాను. నెక్స్ట్ అయితే ఇంకా బీచ్ థీమ్ లో ట్రీ పెడితే బాగుంటుంది కదా, సో ట్రీకి పెడదామని చెప్పేసి ఇలా డ్రా చేసి కలరింగ్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ అయితే వాటర్ బబుల్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను. ఇవి ఎందుకు కట్ చేస్తున్నానో బీచ్ థీమ్ చేసేటప్పుడు చెప్తాను. బీచ్ థీమ్ లో సన్ ఉంటే బాగుంటుంది కదా, అందుకే ఇలా ఆరెంజ్ కలర్ గ్లిటర్ పేపర్ అయితే తీసుకుని సన్ అయితే కట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఈ ఫిషెస్, డాల్ఫిన్స్ వీటన్నింటికి కూడా కలరింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంక బీచ్ థీమ్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా ఆల్రెడీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న డాల్ఫిన్స్, ఫిషెస్, క్రాబ్స్, స్టార్ ఫిషెస్ ఇవన్నీ కూడా క్లాత్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ట్రీ పెడుతున్నాను. ఈ ట్రీ కోసం లెగ్గిన్ ఫ్యాన్స్ అయితే యూజ్ చేశాను. ట్రీకి బ్రాంచెస్ అయితే తర్వాత పెడతాను, అంటే ఫోటోగ్రాఫర్ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, సో ముందే పెట్టేస్తే వాడిపోతాయి అని చెప్పేసి బ్రాంచెస్ తర్వాత పెడదామని ఫస్ట్ అయితే సన్ ని పెట్టేస్తున్నాను. మీకు గుర్తుందా, వాటర్ బబుల్స్ లా కట్ చేస్తున్నాను. అవి ఎందుకు కట్ చేస్తున్నానో థీమ్ చేసేటప్పుడు చెప్తాననేసి అన్నాను కదా. సో ఫిషెస్ అవి స్విమ్ చేసేటప్పుడు వాటి నోటి నుంచి ఇలా బబుల్స్ లా వస్తాయి కదా, సో దానిలా పెట్టడం కోసం ఈ వాటర్ బబుల్స్ లా అయితే కట్ చేశాను. 5 ఫిషెస్ ని కట్ చేశాను కదా, సో ఆ 5 ఫిషెస్ కి అండ్ 2 డాల్ఫిన్స్ అయితే కట్ చేశాను కదా, ఆ 2 డాల్ఫిన్స్ కి కూడా వాటర్ బబుల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బ్రాంచెస్ తర్వాత పెడతానని చెప్పాను కదా, థీమ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్ వస్తారన్న టైంకి బ్రాంచెస్ అయితే పెట్టాను. ఫైనల్ గా బీచ్ థీమ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ థీమ్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నేను చేసిన ఈ 5 months థీమ్స్ లోని కూడా నాకైతే ఎందుకో ఈ బీచ్ థీమ్ పెద్దగా నచ్చలేదు. మరి మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చిన తర్వాత మా పాపని థీమ్ లో పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించేసాము. అండ్ అలాగే ఆ రోజు మా పాపకి తీసిన పిక్స్ అన్ని కూడా నేను లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye guys.